ఒక మంచి ఆలోచన వచ్చి దేశంలో మార్పు రావాలనేటువంటి ఒక ఆలోచన ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అది సాధ్యమవుతుందనేసి తెలియజేస్తూ, నిజంగా సంవిధానంలో ఫస్ట్ ముందు మాటలో స్వేచ్ఛ, సమానత్వము, సామ్యవాదము, స్వాభ్రతత్వము, లౌకికవాదం ఏవైతే ఉన్నాయో అవి ఈ సమాజంలో ఈ సమాజ నిర్మాణం కొరకు, ఈ సమాజ అభివృద్ధి కొరకు పనికి రాకుండా ఉన్నాయి అనేటువంటి ఒక ఆలోచన విధానంతో మరి ఇవి సమాజంలో గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ఈ సమాజ నిర్మాణం కొరకు, సమాజ అభివృద్ధి కొరకు అట్టడుగు వర్గాల అభివృద్ధి జరిగి సమానత్వంగా ఈ దేశంలో జీవించాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యం పెట్టుకున్నారు రాహుల్ గాంధీ గారు. అందుకనే అట్టడుగు వర్గాల ప్రజలు ఈ దేశాన్ని పరిపాలిస్తే ఈ దేశ అభివృద్ధి జరుగుతుంది, ఈ దేశ సంపద ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో మరి రాహుల్ గాంధీ గారి ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మొన్న అమిత్ షా మోదీ గారు ఒక పార్లమెంట్లోనే అది అసలు మాట్లాడేటటువంటి వాక్యం కూడా కాదు, తను ఈరోజు అక్కడ పార్లమెంట్లో కూర్చున్నారు అంటే అది రాజ్యాంగం ఇచ్చినటువంటి అది గొప్ప విలువ అనేటువంటి ఒక విషయాన్ని కూడా మర్చిపోయి అంబేద్కర్ అనడానికన్నా దేవుణ్ణి తలుసుకుంటే బాగుంటుంది కదా, స్వర్గం పోతారు అనేసి చెప్పారు అక్కడ. అంటే ఈరోజు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కూడా తీసేసి ఒక రాజరీక పాలనను ఇక్కడ పునరుద్ధరణ చేయాలనేటువంటి ఒక వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది కాకుండా దాన్ని తిప్పి కొట్టడానికే మేమంతా కూడా ఒక కంకణ బద్దులమై ఐక్యంగా గ్రౌండ్ లెవెల్లో దేశం మొత్తంలో సబ్బండ వర్గాలు సమానత్వంగా జీవించడానికి మేము పనిచేయాలనేసి పూనుకున్నాం. తప్పకుండా ప్రజలు బీజేపీ అమిత్ షాకు మోదీకి బుద్ధి చెప్తారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి స్వర్గం అనేది వాళ్ళకు తెలుసు కావచ్చు, నడిచిపోతారా, బస్ తోటి పోతారా, లారీ తోటి పోతారా అని మాకు తెలియదు. కానీ మీ రాజ్యాంగం అనేది అది నిజం, అది కొట్లాడి ఇది దేశ ప్రజల అభివృద్ధి కొరకు తీసుకొచ్చినటువంటిది, అది నిజమైనటువంటిది. కాబట్టి అది ఒక హిస్టరీ, ఒక చరిత్ర, అది అనుభవిస్తున్నటువంటి ఫలాలు అవి. కాబట్టి అది మేము నిజమనేసి, రాజ్యాంగం అనేది నిజం, స్వర్గం అనేది మాకు తెలియదు, మీరు చూపించండి అనేసి మేము ప్రశ్నించడానికి, అడగడానికి, గొంతెత్తి ముందు నడవడానికి, ప్రజలను చైతన్యవంతులను చేయడానికే మాకు మరి రాహుల్ గాంధీ గారు ఒక బాధ్యతనిచ్చారు. కాబట్టి తప్పకుండా ఆ బాధ్యత నెరవేర్చడానికి ముందుకు వెళ్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.